श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। అవసరం లేదురా, ఆ మహాశక్తి అఖండము, ఇన్ఫినిట్, వారికి మీరేంటి ఇవన్నీ నామాలు పెట్టడము అనేది పెట్టడము. అయితే ఆ మహాశక్తి, అద్భుత శక్తి ఏదైతే లింగ రూపంలో ఉందో 2013 హోలీ పౌర్ణిమ రోజు పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు సరిగ్గా రాత్రి 12 సూక్ష్మంగా ఉన్నారు వారిప్పుడు. ఇదంతా మనల్ని చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అక్కడ ఆ శక్తిని మొత్తం కూడా ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు టైం చూడండి అన్నారు. చూస్తే అది సరిగ్గా 12 గంటలు. బ్లూయిష్ పర్పుల్ కలర్ ఆ శక్తి ధారలు అలా కిందికి ప్రవహించడం మేము చూసాం. శ్రీ గాయత్రి విశ్వకుండలి మహాశక్తి స్తూపం దగ్గరున్న మహా కాలశక్తి, అది ఆ కాలుడు ఎంత అద్భుతమైన శక్తి అంటే పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుల యొక్క వాక్లోనే వారు చెప్పిందే చెప్తున్నాను. వారిని మీరు తెలుసుకోవాలంటే చాలా చాలా సాధన చేయాల్సి ఉంటుంది. ప్రపంచము అనేది ఎక్కడుంటుందో ఆ ప్రపంచం పైన 7 తలాల వరకు ఇక్కడి నుంచి వారు పరిపాలిస్తారు అని చెప్పడం. అందుకొరకే భౌతికంగా కావలసిన ఉపాసనా పద్ధతులు, అక్కడ పువ్వులు, వారికి నామాలు, ఆ లింగము అని అనుకుంటున్నాం మనం. ఆ మహాశక్తి, అద్భుత శక్తి, అవన్నీ మీరు పెట్టాల్సిన అవసరం లేదురా. ఆ మహాశక్తి అఖండము, ఇన్ఫినిట్, వారికి మీరేంటి ఇవన్నీ నామాలు పెట్టడము అనేసి పూలు పెట్టడము అని చెప్పడం జరిగింది. శివరాత్రి ఇంకా కొన్ని పర్వదినాల్లో, నవరాత్రిలో, విజయదశమి రోజున అలా వారికి అభిషేకం చేసి మనం స్తోత్రం చేసి స్మరిస్తుంటాం. ఇంకా నిరంతరం కూడా స్మరణ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ మహాశక్తి, అద్భుత శక్తి ఏదైతే లింగ రూపంలో ఉందో 2013 హోలీ పౌర్ణిమ రోజు పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు సరిగ్గా రాత్రి 12 గంటలకి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతకుముందు ఏ ముహూర్తము ఏమీ పెట్టలేదు మాస్టర్ గారు. హోలీ పౌర్ణిమ రోజున ఇలా మన దేశముఖిలో ఉన్న శ్రీ జంగయ్య గారిని వారు చక్కగా ఒగ్గు కథ చెప్తారు. ఆ రోజు మాకు అనిపించింది ఇవాళ శివపార్వతుల కళ్యాణం అలా జంగయ్య ద్వారా ఇక్కడ చెప్పించుకుందాము. చక్కగా హోలీ పౌర్ణిమ రోజు ఈ ఏదైతే హోలికా దహనం ఉంటుందో దాని తర్వాత అనేసి వారు పిలవడం జరిగింది. పూజ్య మాస్టర్ గారు కూడా రావడం జరిగింది. ఫస్ట్ ఆయన వాయిస్తూ ఉన్నారు, ఇక్కడ వాయించమను అన్నారు. మాస్టర్ గారు రండి మాస్టర్ గారు అంటే మీరు చేసుకోండి అన్నారు. ఫస్ట్ 7:30 సరిగ్గా. తర్వాత ఇవాళ ఎలాగైతే 9:20కి మనం ఎలాగైతే మాస్టర్ గారు ఆ శక్తిని ఇలా తీసుకొని వచ్చున్నామో సూక్ష్మంగా ఉన్నారు వారిప్పుడు. ఇదంతా మనల్ని చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అయితే అలాగే 9:20కి ఇలా బయటికి రావడం జరిగింది. వచ్చేసి సరే ఇక్కడంతా మేము వెలిగించి హోలికా దహనం అవుతుంది. అప్పుడు యుగంధర్ గారికి అలాగే మన శ్రీనివాస్, రేపల్లె శ్రీనివాస్ వారి కుటుంబం కూడా ఉండిన అక్కడ శంబలాతీర్థం దగ్గరున్న ఆ లింగాన్ని, ఆ మహా అద్భుత శక్తిని ఇక్కడ స్తూపం దగ్గర తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇటుకలుంటే ఇటుకలు అవన్నీ పేర్చి సరిగ్గా
సెంటరింగ్ చేసి అప్పుడు ప్రతిష్ఠించారు. మా హడావిడిలో మేముంటాం, టైం కూడా చూసుకోలేదు. అప్పుడు సరిగ్గా ప్రతిష్ఠ అయ్యి మాస్టర్ గారు అక్షతలు పూలు తీసుకొని వచ్చి అక్కడ ఆ శక్తిని మొత్తం కూడా ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు టైం చూడండి అన్నారు. చూస్తే అది సరిగ్గా 12 గంటలు. అట్లా మాస్టర్ గారి ముహూర్తంలు ఏమీ ఉండవు. అక్కడ జరుగుతున్న మహా మార్పులకు అనుగుణంగా అప్పటికప్పుడు చేసేస్తూ ఉంటారు. ఆ రోజు ప్రతిష్ఠ చేసినప్పుడు 12 గంటలకి వీడియో అతను కూడా ఉండే. అతను ఇక్కడ హోలికా దహనం జరుగుతుంటే పైనుండే అద్భుతమైన దివ్యమైన ఊదా రంగులో బ్లూయిష్ పర్పుల్ కలర్ ఆ శక్తిధారలు అలా కిందికి ప్రవహించడం మేము చూసాం. అప్పుడు మేము ఇంకా అందులో చూడలేదు, అతను తీస్తూ ఉన్నాడు. మాస్టర్ గారు ఇక్కడే కూర్చుని, అందుకొరకే ప్రతి సంవత్సరము ఇక్కడ వారికి సింహాసనం వేసి ఆసనం వేసి ఇలా మనం వారి సూక్ష్మ శక్తితో అనుగ్రహ ఆశీస్సులు పొందుతుంటాము. అయితే వారు ఇక్కడ కూర్చొని చూయించి ఇలాగే చంద్రుడు కూడా ఇదే పొజిషన్ లో ఉన్నారు. ఇలా చూపించారు. మీరందరూ అది వీడియోలో వాట్సాప్ లో పెట్టాం, చూసిండొచ్చు. అలా చూయించి వీడియో అతన్ని అక్కడి నుంచి తీయ అన్నాడు. అక్కడి నుంచి అలా ఆ ఊదా బ్లూ పర్పుల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ అలా పడుతూ మనం చేసిన హోలికా దహనం అంటే హోలికా దహనమై ఎందుకు అన్నాము అంటే, హోలిక అనే ఆవిడ హిరణ్యకశిపుని చెల్లెలు. హిరణ్యకశిపుడు ఎవరు తెలుసు కదా, వారు ప్రహ్లాదుని తండ్రి. అయితే వారి యొక్క అహంకారం పెరిగిపోయి ఆ హిరణ్యకశిపుడిది ఇంకా నా నామం తప్పితే ఎవరు ఏ నామం చేయొద్దు నా రాజ్యంలో అంటూ తననే పూజించాలి అని అహంకార తత్వంతో అన్నప్పుడు ప్రహ్లాదుడు, వాళ్ళ కొడుకైన ప్రహ్లాదుడు నిరంతర నారాయణ భక్తి కలిగిన ఆ ప్రహ్లాదుడు నారాయణ నామము వదలలేదు. నువ్వు అందరూ అంటుంటే నువ్వు నా కొడుకు అనట్లేదు అనేసి చెప్పి మీ అందరికీ తెలుసు. వారిని ఎన్నో సార్లు చంపడానికి కూడా చూస్తాడు. కానీ నిరంతర నారాయణ భక్తి కలిగిన ఆ ప్రహ్లాదుడుని నారాయణుడే రక్షిస్తూ వస్తాడు. ఇంకా ఇది కాదు అని చెప్పి హోలిక ఆ హిరణ్యకశిపుడి చెల్లెలు. హోలికకి అగ్నితో చావడానికి వీలుగాని వరం ఉంటది. అంటే అగ్నిలో కూర్చున్నా ఆమె చావదు, అలాంటి వరం ఉంటుంది ఆవిడికి. అయితే నీకు ఆ వరం ఉంది కదా, ఈయనని ప్రహ్లాదుని తీసుకొని కూర్చొని ఒక చితి పేరుస్తాము, అందులో ఆయన పట్టుకొని ఎత్తుకొని కూర్చో, అప్పుడు దహనం అయిపోతాడు, నువ్వు బయటకు వచ్చేస్తావని హోలికకు చెప్తాడు. సరే, హోలిక ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని ఆ యొక్క చితి అగ్ని పేరుస్తారు, అది ప్రజ్వలితమవుతుంది. కానీ నిరంతర నారాయణ భక్తుడైన ప్రహ్లాదుడు బయటకు వస్తాడు. ఎందుకంటే హోలికకు ఆ వరంలో కేవలం తనొక్కతి ఉంటేనే అగ్ని ప్రభావం ఉండదు. కానీ ఎవరైనా తనతో ఉంటే అగ్ని ప్రభావంతో ఆవిడ దగ్ధమవుతుంది. కాబట్టి హోలిక దగ్ధమైపోతుంది. ఆ ప్రహ్లాదుడు నిరంతర నారాయణ భక్తుడైన ఆయన ఒక రక్షా కవచంతో సజీవంగా బయటకు వస్తాడు. ఇలా హోలికా దహనము ఈ పౌర్ణిమ రోజు జరిగింది. కాబట్టి హోలికా దహనము ఇక్కడ మనం ఏమంటామంటే, మన రాక్షస ప్రవృత్తులు, పశు ప్రవృత్తులు అన్నీ కూడా ఈ రోజు మనము తీసేసుకుంటాము, అక్కడ దహించిపోతాయి. అయితే ఆ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు బయటకు వచ్చాక ఇంకా అహంకారపూరితుడై, ఎక్కడున్నాడు నీ నారాయణుడు, చూపించు అంటే ఒక స్తంభంలో చూపిస్తే ఇక్కడైనా ఉంటాడా అని అడిగితే ఉంటాడంటే, అప్పుడు నరసింహావతారంగా విష్ణుమూర్తి వచ్చి ఆ హిరణ్యకశిపుణ్ణి చంపడం జరుగుతుంది. అలా హిరణ్యకశిపుణ్ణి చంపేదైతే అంటే పశు ప్రవృత్తులు ఏమున్నా మనలో మాయ, మోహం, భ్రాంతి, ఈర్ష్య, ద్వేషాలు ఇవన్నీ విడనాడి, లోభము, ఇవన్నీ స్వార్థము, ఇలాంటివన్నీ కూడా వదిలేసేస్తే, అంటే మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం వరకు ఈ పశు ప్రవృత్తుల్లో ఉన్న కిందివన్నీ కూడా ఏవున్నా ఆ నెగటివ్ ఎమోషన్స్ అన్ని దగ్ధమయ్యి మనము నారసింహుడు అంటే సగం మనిషి సగము జంతువు నుండి ఎక్కడికి వెళ్ళగలుగుతామంటే పరిణామక్రమంలో పరిపూర్ణమైన ఒక మానవుడిగా, అంటే హృదయ స్పందనతో ఉన్న ఒక మానవుడిగా
మనము అవతరణ చెందుతాం. అలాంటి రోజు హోలీ. అందుకొరకే యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా నిరంతరంగా మనం చెప్పుకున్నాము, నారసింహ యొక్క స్మరణ చేశాము. అలాగే త్రిధా సమతాదేవి యొక్క పూజ కూడా చేసుకున్నాం. అంటే సమత అంటే లింగ భేదం ఉండొద్దు, అలాగే జాతి భేదం ఉండొద్దు, అలాగే ఆర్థిక భేదం కూడా ఉండొద్దు. అంటే గొప్పవాడా బీదవాడా అని కాదు, ఈ జాత ఆ జాత అని కాదు, స్త్రీయా పురుషుడా అని కాదు. ప్రతి ఒక్కరిలో కూడా సమానత్వము సమతుల్యత మనం పెంచుకుంటూ వెళ్ళే ఆ పూజ కూడా ఇవాళ చేసుకున్నాము. ఇప్పుడు కూడా మళ్ళా మనము శ్రీ నరసింహుని యొక్క నరసింహ గాయత్రి చేస్తూ ఆ హోలికా దహనము మనము ఇవాళ చేసుకుందాం. ఆ యొక్క కలర్స్, అంటే హోలీ అనగానే కలర్స్ అని అంటాం. అంటే పువ్వులన్నీ కూడా వసంత ఋతువులో వికసిస్తాయి. ఆ వికసితము బయటనే కాదు, మనలో కూడా ఆ పూలలోని రంగులన్నీ కూడా వికసితం అవ్వాలి. ఒకసారి ఆలోచిద్దాం, మనలో బ్లడ్ రెడ్ కలర్ లోనే ఎందుకు ఉండాలి? ఏదో వేరే కలర్ ఇవ్వచ్చుగా బ్రహ్మ. మనలో మధ్య ఒక కలర్. అంటే మన యొక్క ఈ శరీరమే ఎన్ని రకాలుగా సృష్టించాడు పరబ్రహ్మ. అలా మనలో ఉన్న ప్రతి ఒక్క శక్తి జాగృతం అవుతుంది ఆ కలర్స్ తో. అలా భావన చేసుకుందాం, ఈ హెయిర్ ఈ కలర్ లోనే ఎందుకుంది? అలా ఎన్ని కలర్స్ తో మనకు పరబ్రహ్మ చేయడం జరిగింది. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క మార్పుతో మనము మన యొక్క అస్తిత్వంలో ఉన్న మార్పులతో ముందుకెళ్ళొచ్చు. అలాంటి ఋతువులను కూడా ఆ పరబ్రహ్మ సృష్టించడం జరిగింది. ఈ వసంత ఋతువు మనలో మంచి భావనలు చెలరేకెత్తించి, అలాగే మనలో మంచి మంచి పుష్పాలు మనలో వికసితమై, ప్రేమ పుష్పము, త్యాగ పుష్పము, అలాగే సేవా పుష్పము, అలా మంచి ఎమోషన్స్ తో కూడుకున్న పుష్పాలన్నీ మనలో వికసించాలని మనం ఇక్కడ ప్రార్థిస్తాము. అలా 2013లో పూజ్య మాస్టర్ గారి ద్వారా ఈ హోలీ పౌర్ణమి ఉత్సవంగా జరుపుకుంటున్నాము. ఆ రోజు నుండి మాస్టర్ గారు ఇక్కడ ఉండడము మనకు సూక్ష్మంగా ఎన్నో అనుభవాలు, శక్తులు అందిస్తున్నారు. కాబట్టి ఇవాళ కూడా వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనమందరం కూడా పొందుదాం. జై గురు.